లారీ యజమానులకు కానీ అసోసియేషన్ సభ్యులకు కానీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. గత మంగళవారం మనం ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టినామో టీజీఎండీసీ ముందు, ఆ నిరసన కార్యక్రమానికి ఎంతో కొంత స్పందన అనేది వచ్చింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఆంధ్ర నుంచి వస్తున్నటువంటి అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట వేయడానికి అక్కడున్న జిల్లాల పరిసర మన బార్డర్కి దగ్గర ఉన్న జిల్లాలో ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో అక్కడ సంబంధిత జిల్లా కలెక్టర్లకి అలాగే విజిలెన్స్ వాళ్ళకిట అందరికీ మెయిల్ లెటర్ పెట్టడం జరిగింది. టీజీఎండీసీ నుంచి పెడుతున్నారని చెప్పడం జరిగింది. సో అదొక కదలిక మొదలైతే ఈ అక్రమ రవాణా అనేది కొంత అడ్డుకట్ట వేసినట్టు అవుతుంది. ప్రభుత్వ నిబంధనలకి అనుగుణంగా నడుచుకునే లారీ యజమానులకు కొంత మేలు జరుగుతుంది అనేది మనం చెప్పుకోదగ్గ విషయం. దాంట్లో భాగంగానే ఇలా ఈ అక్రమ వస్తువులను కూడా వాటిపైన కూడా కొన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు మరొకసారి మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి కొంచెం గవర్నమెంట్ నుంచి బిల్లులు ఆలస్యం అవుతున్నందున కొంత జాప్యం జరుగుతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. దాంట్లో ఏదైతే కాంట్రాక్టర్లకు రావాల్సిన బిల్లులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వండి, మా లారీ యజమానులని ఇబ్బందులకు గురి చేయొద్దని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి కొంత బిల్లుల్ని వాళ్ళకి ఇచ్చేసి పాసింగ్ లోడ్కి ఎలాంటి రుసుము లేకుండా లోడింగ్ చేసే విధానం పైన మేము కూడా కార్యాచరణ ప్రారంభించడం అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంతోషించదగిన విషయం. కాకపోతే అది తొందరగా కావాలనేది మా ముఖ్య ఉద్దేశం. అది కార్యాచరణ తొందరగా కాకపోతే మరింత మళ్ళీ కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం.